హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాస్మతి రైస్ అటుకులతో అటుకుల ఉప్మా నా స్టైల్లో చేశానండి. ఇక్కడ పోహా అంటారు. మీరు కూడా నేను చేసినట్లు చేసి చూడండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది. నేనైతే మా పాపకి లంచ్ బాక్స్లోకి కూడా పెడుతుంటాను. మేము ఉండే దగ్గర స్కూల్లో రైస్ ఎలో చెయ్యరు కానీ ఇలా పోహాని అయితే ఎలో చేస్తారనమాట. ఇంకా ఇక్కడ ఈ పోహాతో పాటు జిలేబీ తింటారు. కానీ నా దగ్గర ఈ గుడ్డు రసగుల్లా ఉంది, అంటే బెల్లం రసగుల్లా అనమాట. సో ఇది సర్వ్ చేసేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. అంతకంటే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేరు చేయండి. వీలైతే కామెంట్ చేయండి ప్లీజ్. చూసారా అటుకులు, ఇవి బాస్మతి రైస్వి. అటుకులను హిందీలో చూడా అంటారు. అటుకులు ఉప్మాని పోహా అంటారనమాట. ఇవి 1/2 కేజీ అటుకులు. ఈ అటుకులను 2-3 టైమ్స్ వాటర్తో శుభ్రంగా కడిగి కొంచెం ఒక జాలిగిన్నె లాంటి దానిలోకి వేసుకోవాలి. అప్పుడు వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. అటుకులు వాటర్ అంతా లేకుండా పెరపెరలాడుతూ ఒకదానికొకటి అతుక్కోకుండా బాగుంటాయి. అదే వాటర్ నుండి పిండి తీసుకున్నాం అనుకోండి, ముద్దలా వచ్చేస్తుంది. అటుకులు చాలా డెలికేట్గా ఉంటాయి కదా. అటుకులు ఎక్కువ నానినా ముద్దలా వచ్చేస్తుంది ఉప్మా అనేది. చూసారా, ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే ఉప్మా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇంకా వెజిటేబుల్స్ రెడీ చేసుకున్నాను. నా స్టైల్లో చేస్తున్నాను అన్నాను కదా. ముందు ఒక కడాయి తీసుకొని దానిలోకి 3-4 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఆవాల నూనెతో చేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక సాల్ట్ కొద్దిగా వేసుకొని కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఆయిల్లోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఆవాల నూనె కదని ఆవాలు వేయలేదు. అలాగే 2 స్పూన్లు చొప్పున పల్లీలు, పచ్చిశనగపప్పు, అలాగే జీడిపప్పు 10 తీసుకొని 2 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వేగనిచ్చి కచ్చాపచ్చాగా దంచి కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకొని అవి కూడా ఫ్రై అవనిచ్చి కట్ చేసుకున్న 1/2 క్యారెట్ ముక్కల్ని ఇంకా పచ్చి బఠానీలను వేసుకొని సరిపడా సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా పీసెస్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని టమాటా మెత్తబడే వరకు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూసారా, వార్చిన అటుకులు ఎంత బాగా నానాయో, ఇంకా పొడి పొడిలాడుతూ ఉన్నాయి కదా. వీటిని ఉడికిన వెజిటేబుల్ మిశ్రమంలో వేసి పైన ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఇంకా కొత్తిమీరను, మ్యాగీ మసాలా కూడా వేసుకోవాలి. మ్యాగీ మసాలా ఆప్షనల్, వేస్తేనే బాగుంటుంది. మరి అన్నీ బాగా కలుపుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకొని కలపాలి. ఆల్రెడీ ఆలు ఫ్రై చేసేటప్పుడు వేసాము, వెజిటేబుల్స్లో వేసాం కదా, కాస్త చూసుకొని వేసుకోవాలి. 3-4 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని కుక్ చేసుకోవాలి. లాస్ట్లో నిమ్మ చెక్క రసాన్ని పిండుకోవాలి. తర్వాత బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ వెజిటేబుల్ అటుకుల ఉప్మా అదేనండి, పోహా రెడీ. ఇలా అటుకులను డైట్లో తీసుకుంటే లేడీస్కి చాలా మంచిదంట. అలాగే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుందంట. మరి మీరు ట్రై చేసేయండి.